నీ మాటలు అప్పుడప్పుడు చిరాకు పెట్టినా ఒక్కోసారి మాత్రం భలే నవ్వు తెప్పిస్తాయి. కూర్చో కూర్చో. ఏమిటి విశేషాలు? ఇరాక్ వాడు 4 స్కడ్ బాంబులు వదిలేట. గాడిద గుడ్డు, అసలు విషయానికి వద్దామా అని మీరే చెప్పాలి. ఓహో సారీ, నేనే చెప్పాలి కదా. అవును, నువ్వు జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా ప్రేమించావా? ఏమిటయా నిన్నే, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు సార్, మీరు ప్రేమ గురించి మాట్లాడేసరికి. ఏ నేను మాట్లాడకూడదా? ప్రేమ గురించి మాట్లాడే అర్హత నాకు లేదా? అసలు ఈ డొంక తిరుగుడంతా ఎందుకయ్యా? ఒక్క మాటలో తేల్చేస్తాను, నువ్వు నాకు నచ్చావు. నీకు మా అమ్మాయిని ఇస్తున్నాను, నోరు మూసుకుని పెళ్లి చేసుకో. పాపా పాపా, ఏం చేస్తున్నావు అమ్మా? దీనికి ఎప్పుడు ఈ దరిద్ర ఫుడ్ కూడా కదా. ఏ వెధవ చేసుకుంటాడు గాని చస్తాడు. ఓహో సారీ, అమ్మాయి చాలా బుద్ధిమంతులయ్యా, కరెక్ట్ గా నీకు సరిపోతుంది. ఒకసారి చూడు. అమ్మా పాప ఇలా రామ్మా. ఏమిటయా కూర్చో. అమ్మాయి అందాన్ని చూసి పడబోయావా? ఇంచుమించు అలాంటిదే సార్. అమ్మాయి పేరు గజలక్ష్మి. బ్యూటిఫుల్. పుట్టగానే పెట్టారా సార్, లేక మధ్యలో? గాడిద గుడ్డు, ఈ డీటెయిల్స్ అని నీకెందుకయ్యా? అమ్మాయి నీకు నచ్చిందో లేదో చెప్పు. నచ్చలేదని ఎలా అంటాను సార్? ఇంద్రుడు ఏనుగు, శివుడు నంది, యముడు దున్నపోతు, హిమాలయ పర్వతం. మీ అమ్మాయి ఎవరికైనా నచ్చి తినాల్సిందే సార్. నచ్చలేదని ఎవరన్నా అన్నారు సార్? ఇంతవరకు చూసిన 20 మంది చూశాక షాక్ అయి వెళ్లిపోయారు తప్ప ఏ విధవా నోరెప్పలేదు. నువ్వు ఒక్కడే కాస్త మాట్లాడుతున్నావు. ఒక్క మాట చెప్పు, మా అమ్మాయిని చేసుకోవడం నీకు బెటర్ ఏమంటావా? కాదు సార్. ఎందుకు కాదు? సరైన రీజన్ చెప్పకపోతే నీ మీద పోలీస్ కేసు పెడతాను. ఏ నేరంకేం సార్? గాడిద గుడ్డు చెప్పోయ్యా, దీనికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే సార్, దేశంతో సహా. సెటైరా? అదే సీరియస్. మరి దీన్ని పెళ్లి చేసుకోవడానికి నీకేం మాయరోగం వచ్చింది? రోగం కాదు సార్, ప్రాబ్లం సార్. గాడిద గుడ్డు ఏమిటా ప్రాబ్లం? చెప్పు చెప్పు. నాకు ఆల్రెడీ పెళ్లిపోయింది సార్. పెళ్ళయిందా? నేను చచ్చినామను ఈ బండదానం చేసుకోవాల్సి వస్తున్న భయపడి అబద్ధం చెబుతున్నావు. అదే ఈ బండదానం చేసుకోవడానికి నేను రెడీయా సార్, కానీ ఆల్రెడీ నాకు పెళ్లిపోయింది సార్. మీ మీద ఒట్టు. గాడిద గుడ్డు, నేను బండదంటే నువ్వు అంటావా? అనకూడదు సార్. మరి ఎందుకన్నావు? ఏం తోచక. తోచకపోతే తోట పని చేసుకో. నా కూతుర్ని బండది లడ్డుది అంటారని నువ్వెవరయ్యా? పైగా పెళ్ళిందట పెళ్లి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, రేపొద్దు నీ ఇంటికి వచ్చి నీ భార్యను చూస్తాను, చూపించు. బ్లాకు మార్చి కథలు చెప్పావనుకో, నీకు భారతదేశంలోనే కాదు బంగ్లాదేశ్ లో కూడా ఉద్యోగం దొరకకుండా అన్పాపులర్ చేస్తాను, ఇంకా చాలా బ్యాక్ చేస్తాను. అలాగే సార్, మరి నేను వెళ్ళనా? వెళ్ళు. ఆగు. తప్పించుకుంటున్నాను మురిసిపోకు. శాంపిల్ గా ఓ శిక్ష. నువ్విప్పుడు మింగావే, ఆ ఫుడ్ ఖరీదు 100 రూపాయలు. అది నీ జీతంలో కట్. రేపొద్దున నీ భార్యను నాకు చూపించకపోయావనుకో, నీ లైఫే కట్. ఇప్పుడు వెళ్ళు. ఏమిటరా? నేను స్వప్నాన్ని ప్రేమించానని కాదు, ఆ దెయ్యపిల్ల బార్ నుంచి తప్పించుకోవడానికి నాకు పెళ్లి కమిట్ అయిపోయాను. దాంతో మా బాస్ నన్ను కార్నర్ చేశాడు. రేపు గాని ఏదైనా తేడా వచ్చిందంటే నా ఉద్యోగం ఖతం. ఏది ఊడిపోదు ఊరుకొని ఎంకమ్మ. నేను డైరెక్ట్ అని ప్రాక్టీస్ చేశాను చెప్పాను కదా. మీ ప్రొపరేటర్ గారి ముందు ఒక్కటి వదిలేనంటే ఫినిష్, దంగ్ అయిపోవాల్సిందంటే. శాంపిల్ కూడా వదలనా? ఒకసారి వదలరా, కాస్త గాలిన పిలుచుకుంటాడు. పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పర పతిత పావన సుప్రకాశ వరదాయక. వీడిలా స్టేజ్ ప్రార్థనలు పాడి మనం ఆడుతున్న నాటకం చెప్పి చివరికి నా కొంప ముంచేస్తారా? నటనలో నీ ఎంత తెలియపోయినా పద్ధతుల్లో మేము పర్ఫెక్ట్. జీవితంలో మొట్టమొదటిసారిగా వేషం వేస్తూ పరబ్రహ్మ పాడకుండా సీన్లోకి ఎంటర్ అవడానికి నాది గుండె
చెరువా మురుక్కాలువ అంటే రేపు మా ప్రొపరేటర్ ముందు కూడా ఈ దండకం చదివాక రంగంలోకి దిగుతావా? ఖచ్చితంగా. అందులో అనుమానం అని ఎంకమ్మ పరబ్రహ్మ మొదలెట్టకుండా వేషం కడితే నటరాజు వీడిని నమ్ముకుంటే నా బతుకు ఊరుకోరా, నువ్వు ఊరుకో, నేను మాట్లాడతాగా. ఒరే బ్రహ్మ, ఈ పాటలు పద్యాలు కట్ చేసి డైరెక్ట్ గా వేషంలోకి వచ్చి. ఇంపాసిబుల్. ఎట్లారా సంసారం చేయకుండా పిల్లలు కనగలవా? కుదరదు. ఇది అంతే మరి. పోనీ ఓ పని చేయండి బాబు. నాయనా త్యాగరాజు గారు, మీ సంగీత కార్యక్రమం అంతా రోడ్డు మీద పూర్తి చేసేసుకుని డైరెక్ట్ గా డైలాగ్ డెలివరీతో కొంపలోకి ఎంటర్ అయిపోండి నాయనా. బాబు ఓకే, మరి మేకప్ అది మళ్ళీ మేకప్ అంటావేంట్రా దసరా వేషగాల్లాగా? అయ్యే వద్దు. అదిగో అది తీసుకొచ్చిన పంచాలాల్చి తైలించుకో, ఆ రాసి 4 ముక్కలు కక్కే అంతే. అది తక్కువై రాకపోతేనే. ఊరి నీ ఎంకమ్మ ఆర్టిస్ట్ అంటే ఎంత చులకనైపోయిందిరా మీకు. ఒకడు చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, చివరికి ఉద్యోగం సద్యోగం లేని రాఘవ కూడా రెచ్చిపోతాడు. నో 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 నో, ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టిస్ట్ ఎలా బ్రతకగలని ప్రశ్నిస్తున్నాను నేను. నీకెందుకురా సమస్య? నువ్వు ఆర్టిస్ట్ కాదు కదా. రేయ్ బ్రహ్మం, రేపు నువ్వు చేయపోయేది వంటింట్లో వంట కాదురా, నా జీవితంతో చెలగాటం. రేపేదైనా తేడా వస్తే చంపేస్తాను. జాగ్రత్త నీ ఎంకమ్మ. తాత తాత